అందరికీ నమస్కారం అండి. ఈరోజు అక్టోబర్ 12వ తారీఖు ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం. ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఆర్థరైటిస్ గురించి అవగాహన కల్పించాలనేది నా ఉద్దేశం. ఆర్థరైటిస్ అనేది 2 రకాలుగా ఉంది. ఒకటి కీళ్ళవాతం అంటారు, రెమటాయిడ్ ఆర్థరైటిస్. రెండోది మనకి ఏజ్ రిలేటెడ్గా వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ అండి. మనకి జాయింట్లో ఉన్న కార్టిలేజ్ అంతా డిగ్రేడ్ అయిపోవడం వల్ల, అరిగిపోవడం వల్ల, మనకి రాపిడి గురయ్యి బోను రాసుకోవడం వల్ల మనకి నొప్పి అయితే వస్తుందండి. దీని గురించి మనం ఈ వీడియోలో ఎక్కువ మాట్లాడుకుందాం. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా అంటే కింద బాసిపట్లు వేసుకొని కూర్చోవడం కానీ, లేకపోతే ఇండియన్ టాయిలెట్స్ మీద కూర్చోవడం కానీ, లేకపోతే స్టెప్స్ ఎక్కడం కానీ, అలాంటివి తగ్గిస్తే కొంచెం జాయింట్ లైఫ్ అనేది కొంచెం పెరుగుతుంది. ఈ మోకాళ్ళు అరిగిపోయినప్పుడు మనం తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటంటే ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలండి. దాంతోపాటు మనకి రోహు చేప, సాల్మన్ చేప, వాటిలో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మన వంట నూనె కూడా ఆలివ్ ఆయిల్ అలాంటివి మారిస్తే ఇంకా బెటర్ అండి. దాంతోపాటు కాల్షియం, విటమిన్ డి ఎక్కువ ఉన్న ఆహారం లైక్ ఎగ్ కానీ, మిల్క్ కానీ అలాంటివి ఎక్కువ తీసుకుని బెనిఫిషియల్, పన్నీర్ కానీ ఎక్కువ తీసుకుని బెనిఫిషియల్ అండి. అలాగే రోజు మనం ఫిజియోథెరపిస్ట్ చెప్పిన ఎక్సర్సైజ్ కనుక, వ్యాయామం కనుక మనం చేస్తే కనుక ఈ జాయింట్ మీద ఎక్కువ మన బాడీ లోడ్ పట్టుకోకుండా చుట్టూ ఉన్న మజిల్స్ అనేవి యాక్టివేట్ అయ్యి అవి కొంచెం లోడ్ తీసుకుంటాయండి. సో దట్ ఈ జాయింట్ యొక్క లైఫ్ స్పాన్ అనేది మనకి పెరుగుతుంది, ఎక్కువ అరిగిపోవడం లాంటిది జరగకుండా జరుగుతుంది. ఇంకా ఈ ఆర్థరైటిస్లో 4 స్టేజెస్ ఉంటాయి. మొదటి 2 స్టేజ్లో మనం ఇలా ఫిజియోథెరపీ అండ్ మెడిసిన్స్ వాటి పొందవచ్చు. 3rd and 4th స్టేజ్కి మనకి వివిధ రకాలైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. కొన్ని ఆస్టియోటమీస్ ఉన్నాయి. వితౌట్ ఈ జాయింట్ మొత్తం చేంజ్ చేయకుండా మనం ఇక్కడ కానీ ఆస్టియోటమీ చేసి మనం జాయింట్ కొన్ని 5-10 ఇయర్స్ మనం ఎక్కువ యూజ్ చేసుకునే ఆపరేషన్స్ ఉన్నాయి. అది కాకుండా టోటల్ నీ రీప్లేస్ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ ద్వారా మనం నొప్పి నుండి అయితే ఉపశమనం పొందొచ్చు.